నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వాడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆ మాటకొస్తే ఆలోచన చేయగలిగిన వారందరికీ తేట తెల్లంగా తెలిసొచ్చింది. కానీ మూర్ఖత్వం నిండిపోయిన కొందరికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా 151 సీట్లు గెలిస్తే కొందరు ఆనందంగా చంకలు గుద్దుకున్నారు. అదొక అరాచక, అనార్కీ, దుర్మార్గపు శక్తి అని చెబితే వారికి అర్థం కాలేదు. ప్రజావేదిక కూల్చినప్పుడు, ఇసుక కొత్త పాలసీ అంటూ నిర్మాణ రంగ కార్మికుల పొట్టగొట్టినప్పుడు, రివర్స్ టెండరింగ్ పేరుతో అమరావతి మీద లేనిపోనివి సృష్టించినప్పుడు, పోలవరం పనులు ఆపేసినప్పుడు, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలు మొదలుపెట్టినప్పుడు, ఇంగ్లీష్ మీడియం పేరుతో పాఠశాలలు విలీనం పేరుతో బడి విద్యను భ్రష్టు పట్టించినప్పుడు, ప్రభుత్వ భవనాలకు రంగుల పేరుతో కోట్లాది రూపాయలు దుబారా చేసినప్పుడు, అనాలోచిత నిర్ణయాలతోనూ చట్ట వ్యతిరేక నిర్ణయాలతోనూ చేసిన తప్పుడు చర్యలను కోర్టులు తప్పుపట్టినప్పుడు, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా నిధులను కేంద్రాన్ని అడగకుండా వారికి సాగిలి పడినప్పుడు, తన మీద ఉన్న కేసులతో కోర్టుకు హాజరు కాకుండా కేసులను సాక్ష్యాలను నీరుగార్చే ప్రయత్నాలు చేసినప్పుడు, ఉద్యోగులను ఉపాధ్యాయులను పెన్షన్ విధానంలో మోసం చేసి వారిని ఇబ్బందులు పాలు చేసినప్పుడు, పనికిమాలిన బ్రాండ్లతో మద్యం అవకతవకలు చేసి కోట్లాది రూపాయలు దండుకున్నప్పుడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఆస్తులకు ముప్పులు సృష్టించే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకుండా కేవలం డబ్బులు నొక్కుడు మాత్రమే ఏకైక కార్యక్రమంగా చేపట్టినప్పుడు, ముఖ్య సలహాదారుల పేరుతో కోట్లాది రూపాయల దుబారా చేసినప్పుడు, కొత్త ఉద్యోగాలు లేకుండా చేసి ఉన్న ఉద్యోగాలు ఊడబీకి యువతను రాష్ట్రం దాటి వెళ్ళేట్టు చేసినప్పుడు, రోడ్డులు గుంతలు పడి మరణాలకు కారణమవుతున్నప్పుడు, రిషికొండను కబ్జా చేసి పర్యావరణానికి విరుద్ధంగా కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కట్టుకున్నందుకు, తాడేపల్లి ప్యాలెస్లో కోట్ల రూపాయల ఫర్నిచర్ కొనుగోలు చేసినప్పుడు, పనికిమాలిన చెత్త పన్ను, ఇతర పన్నుల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు విధించి సామాన్యుల జీవనాన్ని భారం చేసినప్పుడు, అడుగడుగున భయభ్రాంతులను సృష్టించి అరాచకం, విధ్వంసం, దౌర్జన్యాలకు పాల్పడినప్పుడు, ఈ మద్దతుదారులు, తాబేదారులు మూర్ఖంగా ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ 5 ఏళ్లు గడిపారు. వారికి వచ్చిన అవకాశం సరిగ్గా 2024 ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. ఓటర్లది ఒకటే లక్ష్యం, ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డిని ఓడించి పంపాలని. వారికి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసం తెలుసు కనుక అతన్ని ఓడించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అవసరమని గుర్తించారు. వారికి అవతల ఎవరు గెలుస్తున్నారు అనే సోయలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకు అలానే ఉంది. అలాగే చంద్రబాబుకు ఉన్న తన ఓటు బ్యాంకు కూడా తనకు అలాగే ఉంది. మారిందల్లా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అని కంకణం కట్టుకున్న అతని వ్యతిరేక ఓటు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడం గురించి ఆలోచించలేదు వాళ్ళు. అలాగే చంద్రబాబు ఇస్తానని వాగ్దానం చేసిన 6 గ్యారంటీలకు ఆశపడలేదు వాళ్ళు. వాళ్ళ ఏకైక ఆలోచన జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడమే. ఆ కసి చంద్రబాబును గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి గురించి భయం చంద్రబాబు వైపు మొగ్గు చూపేట్టు చేసింది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే సత్తా చంద్రబాబు ఉంది అని మాత్రమే చూశారు. ఆలోచన చేయగలే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమయ్యారు. అంతే, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఆ 11 సీట్లు కొన్ని పొరపాట్ల వలన, ఇతరత్ర పరిస్థితుల వలన వచ్చాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా అతని మీద భయం వలనే. ఒకవేళ నెగ్గకపోతే విధ్వంసం జరుగుతుందేమోనని తలుచుకుని అతన్ని గెలిపించారు. ఇంత జరిగాక ప్రజలు చంద్రబాబు మీద కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ప్రజలకు ఏమి కావాలో, ఎటువంటి ప్రభుత్వం ఉండాలో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులకు, అభిమానులకు మాత్రం ఇంకా ఇప్పటికీ సూక్ష్మం బోధపడడం లేదు. ఇంకా ఏదో రకంగా చంద్రబాబును దించేయాలని కలలుగంటున్నారు. వారికి, వారి నాయకులకు అర్థం కావాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. కేవలం అతని మీద ఉన్న కేసుల కోసం, వ్యాపారాల కోసం మరికొంతకాలం వారి పార్టీ, ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ కొనసాగుతుంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఎంత సొమ్మైనా వెదజల్లి పార్లమెంటు సభ్యులను కాపాడుకుంటాడు.
ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అదృశ్యం కావడం తప్పదు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విలువలు లేని, విధానాలు లేని అహంకార నియంతృత్వ పార్టీలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది చరిత్ర. ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలతో నిరంకుశ పాలన చేసే పార్టీలను, వ్యక్తులను ఓడించడం ప్రజల విజయమే. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రజలకు అభినందనలు తెలియజేయవలసిందే.